సూపర్ 6 సూపర్ హిట్ కార్యక్రమంలో భాగంగా తణుకు పట్టణంలో ఎమ్మెల్యే ఆర్మిల్ రాధాకృష్ణ ఆధ్వర్యంలో రైతులు ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. మొదటి ఏడాదిలోనే సూపర్ 6 సూపర్ హిట్ అయిందనేది ఈరోజు ప్రజలందరూ కూడా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే ఎన్నికల్లో హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా అమలు చేస్తూ ఈరోజు ప్రజలకి సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున అందిస్తున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఇచ్చినటువంటి హామీలను అమలు చేస్తూ అదేవిధంగా పెన్షన్లు పెంచడం కానీ, అలాగే మహిళలకి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు కానీ, ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చారో డిఎస్సి పరీక్షలు నిర్వహించి 16,000 ఉపాధ్యాయ ఉద్యోగాల కల్పన కానీ, అదేవిధంగా తల్లికి వందనంతో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా 15,000 రూపాయలు కానీ, ఈరోజు రైతులకి అన్నదాత సుఖీభావ పథకం ద్వారా సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తామని ఏదైతే హామీ ఇచ్చారో దాన్ని కూడా ఈరోజు మొదటి విడతను అమలు చేసినటువంటి తీరు కానీ, ఈ విధంగా సూపర్ 6లో ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలు చేస్తూ రేపు 15వ తేదీ నుంచి మహిళలకి ఉచిత బస్సు సౌకర్యాన్ని కూడా అందించడం జరుగుతుంది. ఆ విధంగా ఇచ్చినటువంటి హామీల్లో సూపర్ 6లో ఉన్నటువంటి హామీల్లో 80% పైగా హామీలు మొదటి సంవత్సరం అమలు చేసినటువంటి ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుంది. ఈరోజు దానిలో భాగంగా ఈరోజు తణుకు పట్టణంలో దాదాపు 150 ట్రాక్టర్ల పైగా ఈరోజు రైతులు కానీ, అదేవిధంగా వివిధ వర్గాల కూటమి నాయకులు కార్యకర్తలందరూ కూడా పాల్గొని ఈరోజు మొదటి ఏడాది చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలని ఈరోజు ఒక పండుగ వాతావరణంలో చేసుకుంటూ ఈరోజు ప్రజలకు అందరికీ కూడా ఏ విధమైనటువంటి సంక్షేమాన్ని అందించిందనేది తెలియజేయడం కోసం, అదేవిధంగా సూపర్ 6 ఏ విధంగా సూపర్ హిట్ అయిందనేది ప్రజలందరూ కూడా భావిస్తున్నారో దానికి అనుగుణంగా ఈరోజు రైతు సంబరాలు చేసుకోవడం చాలా సంతోషమని సందర్భంగా తెలియజేసుకుంటాను. ఈరోజు రైతులందరూ కూడా స్వచ్ఛందంగా చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభావం ద్వారా ఇచ్చినటువంటి 7,000 రూపాయలు రాబోయే అక్టోబర్లో జనవరిలో మిగిలిన 2 విడతలు కూడా వస్తాయి అని వారందరూ కూడా ఈరోజు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, అదేవిధంగా ధాన్యం కొనుగోలులో ఈ ప్రభుత్వం 2 పంటల ధాన్యం కొనుగోలులో కూడా 24 గంటల నుంచి 48 గంటల్లో వారి ఖాతాల్లో డబ్బులు జమ చేయడం జరిగింది. ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా రైతులందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి ఈ రైతు సంబరాల కార్యక్రమానికి సంఘీభావం తెలియజేసే విధంగా ఈ ట్రాక్టర్ ర్యాలీ ద్వారా కూటమి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, మోడీ గారు అమలు చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకి వారి సంఘీభావాన్ని తెలియజేయటం చాలా సంతోషం, ఆనందం అనే సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం ఏ సంక్షేమ కార్యక్రమాలు అయితే హామీ ఇచ్చిందో అవన్నీ కూడా అమలు చేయడంతో పాటుగా అభివృద్ధి కార్యక్రమాలను కూడా పెద్ద ఎత్తున అమలు చేసి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్తున్నారని సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.